క్రైస్తవ ధర్మం ప్రకారం జీవించండి, క్రైస్తవ ధర్మాన్ని ఆచరించండి. మీరు ఆచరిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఏం ఆచరిస్తున్నారు? మీరు క్రైస్తవ మతంలోకి మారిన చాలామంది దళితులు, నాకు మొత్తం చాలామంది తెలుసు, క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి ఏ దళితులు కూడా వాళ్ళ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ హిందూ మతస్థులు అందించే ప్రసాదాలు మీరు తీసుకోరు, హిందూ గుళ్ళల్లో మీరు అడుగుపెట్టరు, హిందూ సంబరాలు బొమ్మరాలు జాతరల దరిదాపులకు మీరు ఉండరు, హిందువులను మీరు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తే మీకంటే బలహీనంగా హిందువులుగా ఉండి ఎవరైనా చదువుకొని రిజర్వేషన్లో పైకి వస్తే వాడిని గబుక్కని మీ చాకచక్యంతో పట్టి తీసుకొచ్చి వాడిని మీ క్రైస్తవ మతంలో మార్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు. హిందూ మతం తాలూకు అవశేషాన్ని ఒక్కదాన్ని కూడా పాటించట్లేదు మీరు, ఒక కులాన్ని తప్ప. మరి అదేం చెప్పు? ఆ కులాన్ని పాటిస్తున్నారు. కులాన్ని ఎందుకు పాటిస్తున్నారు? ఆ కులం తాలూకు సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఎంత తెలివైన వాళ్ళయ్యా మీరు! హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అమాయకులు అనుకున్నారా? సుప్రీంకోర్టు ఉంది అక్కడ. సుప్రీంకోర్టు అత్యంత అద్భుతమైన తీర్పు, టెక్నికల్గా తీర్పు. నువ్వు ఎన్నిసార్లు మొత్తుకున్నా మేము పోయాం, అవతలకు పోయాం, మా కులం మారిందా? కులం మారడమేదో నువ్వు మతం మారలే, నీ మతం మారిందా లేదా? మరి అట్టాగే అది కూడా మారుద్ది. హిందూ మతంలో నుంచి పోయావు అంటే హిందూ మతంలో ఏవేవి నీకున్నాయో అవన్నీ పోతాయి. ఆడిగిపోయి నువ్వు వదిలించుకోవాలి. ఆడిగిపోయి ఆ మతం ప్రకారం జీవితం నిన్నెవడు మాట్లాడతాడు? క్రైస్తవ మతంలోకి చేరిన తర్వాత కులాలతో సంబంధం లేని జీవితాలు మీరు గడిపితే మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు? మీదే పెద్ద సమాజం, అసలు మీదే డామినేషన్ అయింది, అసలు మీరే ఆదర్శంగా నిలబడతారు. కులంతో సఫర్ అయ్యే ప్రతి ఒక్కరు ఆడికే వస్తారు. మీరేం చేస్తున్నారు? కొంచెం ఇంగితం పెట్టుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, న్యాయంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. రెండు పడవల మీద ప్రయాణం చేద్దామనే నువ్వు క్రైస్తవ మతంలో చేరిన ఎవ్వడూ కూడా హిందూ మతం తాలూకు చిన్నపాటి సాంప్రదాయాన్ని కూడా పాటించడం లేదు. చాలా దుర్మార్గంగా ఉంటారు. హిందూ మతం తాలూకు సాంప్రదాయాలు, ఆచార సంప్రదాయాలు లేకపోతే అవి ఇవి మీకు అక్కర్లేదు, కానీ హిందూ మతం తాలూకు కులం మాత్రం మీకు ఎందుకు? మిమ్మల్ని క్రైస్తవ మతంలోకి వెళ్ళిన దళితులు కానీ అంటరాని వర్గాలు కానీ కులాల పేరుతో గుర్తిస్తున్నారంటే అది గుర్తించేవాడు తప్పు కాదు, మీ తప్పు. అక్కడ మీరు పాటించట్లా, మీరు ఆడిపోయి క్రైస్తవంలాగా ఉండట్లే. క్రైస్తవం ఏమి చెప్పిందో, క్రైస్తవ ధర్మంలో ఏముందో అలా జీవించండి. మీరు అలా జీవించట్లే. మీ చర్చిలలో కులాల కుంపట్టు, విపరీతమైన కులాల కుంపట్టు, కులాల పేరుతో చావు దెబ్బలు కొట్టుకుంటారు, దెబ్బలాట్లు, కేసులు, కోర్టులు, గందరగోళాలు. మీరు క్రైస్తవ మతానికి అర్హులా? క్రైస్తవ మతంలో చేరే అర్హత మీకుందా? క్రైస్తవ మత పెద్దలారా, మీరు హిందూ మతంలో మీరు క్రైస్తవ మతంలో ఎవరైనా తీసుకునేటప్పుడు మీరేం టెస్టులు పెట్టరా? మీకేం ప్రామాణికాలు అక్కర్లేదా? మీ క్రైస్తవ మతంలో చేరేవాడు క్రైస్తవ మతంలో చేరిన తర్వాత ఎటువంటి జీవితం గడపాలనో మీ దగ్గర నిబంధనలు లేవా? మీరు చెప్పరా? వాటిని ఒప్పించి కాదా తీసుకునేది? వాడు వస్తువులన్నీ తీసేసుకుంటావా? పాస్టర్లు క్రైస్తవ మతాల పేరుతోని ఊర్ల మీద ఎగబడి మందిని మొత్తాన్ని మాయమాటలు చెప్పి బలహీన వర్గాలు, మానసిక బలహీనులందరినీ దాంట్లో తోసేసుకొని అక్కడ కులాల కుంపట్ల పెట్టి చంపేస్తున్నాం. ఒరే క్రైస్తవులారా, హిందువుల్ని క్రైస్తవ మతంలో మార్చారు, మారుస్తున్నారు. మార్చిన వాళ్ళారా క్రైస్తవ మతంలో కులం లేదు కాబట్టి కులం లేని మనుషులుగా మార్చండిరా. అది మీరు గొప్పవాళ్ళు అవుతారు. కులం లేని మనుషులుగా క్రైస్తవ మతంలో మార్చండి, ఓన్లీ క్రైస్తవులుగా మార్చండి. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలుగా ఉన్న ఇబ్బందులు అక్కడ బీసీసీ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వితండవాదాలు, ఆ వాదాలు, ఈ వాదాలు పెట్టడానికి వీల్లేదు. వీడు ఇదేయాడా? ఇప్పుడు చాలామంది పెద్దలు మాట్లాడారు దీని మీద. ఈ మాట్లాడుతున్న పెద్దలందరూ క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళే. క్రైస్తవ మతాల్లో పండి పొర్లుతున్న వాళ్ళే. చాలా అందరూ దాంట్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే. క్రైస్తవ మతాల్లో ఉన్న వాళ్ళే మాట్లాడే వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. మీరు సానుభూతి మాట్లాడకండి. టెక్నికల్గా, సాంకేతికంగా అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మాట్లాడు. నువ్వు చెప్పవే, ఎవరన్నా కానీ ఇంతవరకు మాట్లాడిన పెద్ద మనుషులు ఎవరన్నా కానీ మీరు చెప్పండి. మతం లేని కులంలోకి పోయిన వాడికి ఆ మతధర్మం వర్తిస్తుందా, కులం ఉన్న మతధర్మం వర్తిస్తుందా? మీరు చెప్పండి. ఆ కులంలో మతం లేనప్పుడు ఆడికిపోయి నువ్వు కులాన్ని పాటిస్తూ తప్పేవాడిది. నిన్ను కులాన్ని పాటించమని క్రైస్తవ మతం చెప్పిందా? నువ్వు కులాన్ని పాటించకపోతే నా మతంలో రావద్దని చెప్పిందా? మరి తప్పేవాడిది.
నువ్వు అందులోకి పోయి నువ్వు కులాన్ని పాటిస్తూ నన్ను అట్ట గుర్తిస్తున్నావు నువ్వంటే తప్పేవాడు అసలు. ఆ వైపుకి ఆలోచించుతూ అరే మీరేం చెప్పాలి తెలుసా, అందులోకి వెళ్ళడం మూలంగా హిందూ వ్యవస్థ మీద లేదా కుల వ్యవస్థ మీద చేసేటువంటి ఉద్యమాల యొక్క బలం తగ్గిపోతుంది, బలహీనపడిపోతుంది. నువ్వు పోయినంత మాత్రాన ఈ దేశాన్ని ఆవరించి ఉన్నటువంటి 1000 సంవత్సరాలుగా ఆవరించి ఉన్నటువంటి కుల వ్యవస్థ తాలూకు దుర్మార్గాలు ఎక్కడికి ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ నువ్వు ఆడిగిపోతావు, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తావు, క్రైస్తవుడిగా మారుతావు, క్రైస్తవ ధర్మాలు క్రైస్తవ ఆచార సంప్రదాయాలు పాటిస్తావు. ఇక్కడికి వచ్చేసి రాజకీయ రిజర్వేషన్లో ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో మంత్రి పదవు నువ్వే పొందుతూ మళ్ళీ ఆ ఎస్సీ సర్టిఫికేట్తో నువ్వే రాజు అవుతావు. నీకు నువ్వు హిందూ మతంలో అంటరాని వర్గాలుగా బతుకుతున్నటువంటి వాళ్ళకి తేడా ఏంటి, సంబంధం ఏంటి అంటే వీడి సొమ్ము నువ్వు తింటున్నట్టు కాదు. ఫైనల్గా నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే, హిందూ మత నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలంతా ఘర వాపసి అని చెప్పటం కానీ, మీరంతా తిరిగి మతంలోకి రండి అని చెప్పటం కానీ, ఇవన్నీ వాళ్ళ దుర్మార్గపు మానసికమైనటువంటి కరుడు కట్టినటువంటి కులతత్వానికి నిదర్శనాలు. ఒక మతాన్ని నేను కూడా చెప్తున్నాను, క్రైస్తవ మతంలోకి పోయినటువంటి దళిత వర్గాలారా రండి హిందూ మతంలోకి. ఎందుకు రావాలా? హిందూ మతం ద్వారా కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థ ద్వారా భారతదేశం 1000 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి దుర్మార్గాలు, దుష్టాలు, అణిచివేతలు, కులం పేరుతోని ఏసడింపులు, కులాల పేరుతోని ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి వాటిని అణిచిపెట్టడానికి, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలంటే మనమంతా దీంట్లోనే ఉండాలా, దీన్ని సరిచేయాలా, దీన్ని ఎదుర్కోవాలా, దీని నాయకత్వాన్ని మనం గుంజుకోవాలా. వాడికి తగ్గి ఉండడం కాదు, వాడి నాయకత్వాన్ని గుంజుకోవాలా. ఇటీవల ఒక పెద్ద మనిషి మాట్లాడి, ఎస్ మేమంతా మనుషులం కదా, మేమంతా హిందువులం కదా, మేమెందుకు పూజారులు ఉండకూడదు, మేమెందుకు గుళ్ళలకు రాకూడదు, మేమెందుకు ఉండకూడదు, ఈ డిమాండ్ చేయాలంటే ఇక్కడ మనుషులు కావాలి కదా. నువ్వు క్రైస్తవుడిగా వచ్చి డిమాండ్ చేయగలవా? ఒక క్రైస్తవ మతంలో చేరిన తర్వాత వచ్చి డిమాండ్ పెట్టగలవా? హిందువుగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. నేను ఎందుకు చేయకూడదు పూజారిగా? నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఓ హిందూ మత పెద్దలారా, ఎస్ నిజమే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో పుట్టినటువంటి క్రైస్తవ మతం సుమారు 200 దేశాలకు పాకింది. అన్ని దేశాల భాషల్లోకి వాళ్ళ బైబిల్ అన్వయించబడ్డది. అన్ని దేశంలోనూ క్రైస్తవ మతం ఉంది. ఇస్లాం మతం కూడా సుమారు ప్రపంచంలో ఒక 50 దేశాలకు విస్తరించింది. హిందూ మతం ఒక భారతదేశానికి ఎందుకు పరిమితమైంది? భారతదేశం హిందూ మతానికి ఎందుకు పరిమితమైందంటే, అంబేద్కర్ చెప్తాడు, హిందూ మతానికి విస్తరించే గుణం లేదు. ఎందుకు లేదు విస్తరించే గుణం ఎందుకు లేదు అంటే, నీ మతంలోకి ఎవడైనా చేరాలంటే వాడికి ఏదో కులాన్ని ఇవ్వాల. కులం లేకుండా హిందూ మతం లేదు. కులం అనేది లేకుండా హిందూ మతం ఉండటానికి వీల్లేదు. ఈ హిందూ మతంలో ఎవరైనా తీసుకుంటే వాడికి కులం ఇవ్వాలా. కులాలు ఏమో ఇచ్చేవి కావు. ఇచ్చేదే వస్తే దానికి అర్హత పెడతారు. అర్హత పెడితే ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మాలా మాదిగలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాడు కూడా అర్హతలు ఎప్పుడో సంపాదిస్తే మరి వాడిని కూడా కులాలలో అప్గ్రేడ్ చేయాలి కదా. ఆ అర్హత లేని వ్యాపారంలో కిందకు వచ్చేసి మాదిగోళ్ళు మాలాల్లో అయిపోవాలి కదా. హిందూ మతానికి విస్తరించే గుణం ఎందుకు లేదు అంటే, ఎవరినన్నా తీసుకుంటే వాడిని హిందూ అనేటువంటి వాడు కులం లేకుండా ఉండటానికి వీల్లేదు. వాడికి ఏదో కులం ఇవ్వాలి. కులాలు ఇచ్చేవి కావు కాబట్టే హిందూ మతం ఎక్కడేసిన గొంగలి అక్కడలాగా ఈ దేశంలో ఎంత ఉందో అంత వీళ్ళు పుట్టించే పిల్లల సంఖ్య ప్రకారం పెరుగుతుందే తప్ప ఇతరులు వచ్చేసి ఈ మతంలో చేరడం మూలంగా ఈ మతం ఇంతవరకు విస్తరించలేదు. అది అంబేద్కర్ ఎన్నడో చెప్పాడు. హిందూ మతానికి విస్తరించే గుణం ఎందుకు లేదు అంటే కుల వ్యవస్థ మూలంగానే లేదు. అర్థమైందా? అందుకనే మిత్రులారా, ఎక్కడ ఉన్నట్టు ఉండాలనే కారణం ఏంటంటే, మనం వెళ్ళినంత మాత్రాన ఈ భ్రష్టత్వానికి లోనైన హిందూ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థతో పిచ్చి కుళ్ళి కంపు కొడుతున్నటువంటి ఈ వ్యవస్థ నువ్వు పోయినంత మాత్రాన ఇక్కడ ఏం బాగుపడ్డది లేదు. నువ్వేదో దూరంగా పోయానంటున్నావు, నిన్ను కూడా అట్లాగే గుర్తించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ మన భారతదేశాన్ని, మన సొంత దేశాన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ఒకప్పుడు సతీసగమనాలతో
విధవా వివాహాలు లేకుండా ఉండే పద్ధతుల్లో ఇంకా వెనక్కి పోతే శూద్రవర్ణం మొత్తానికి 90% మంది భారతదేశంలో ఉన్న శూద్రవర్ణం మొత్తానికి చదువు నిషేధించి, సంపద నిషేధించి, ఆయుధాలు నిషేధించి కట్టి మానసిక బానిసలు చేసిన వ్యవస్థ లోనికి ఇంత దాకా మనం ఎట్లా రాగలిగామంటే ఈ మొత్తం పొడుగుత ఈ మతానికి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గపు ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా వందలాది సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల మూలం ఇంత దూరం వచ్చాం. నువ్వు దీన్ని వదిలేసిపోతే మరి సంస్కరణ ఉద్యమాలను ఎవడు కొనసాగించారా? ఇప్పుడు హిందూ మతం బాగుపడిందా? హిందూ వ్యవస్థ బాగుపడిందా? మానవ సమాజంతో కూడుకున్న హిందూ సమాజం ఏర్పడిందా? హిందువులందరూ సమానంగా బతికేలు ఎక్కడ వచ్చినాయా? హిందువుల మధ్య బంధుత్వాలు ఏర్పడుతున్నాయా? హిందువుల మధ్య మానవ సంబంధాలు ఉన్నాయా? భారతదేశం మనుషుల మధ్య మానవ సంబంధాలు లేకుండా, బంధుత్వాలు లేకుండా భారతదేశం బలంగా ఎట్టుంటుంది? మనుషులంతా కలిసి ఒక పని ఎట్టు చేస్తారు? ఒకటి మీదకి యుద్ధానికి ఎట్ట వస్తారు? పిచ్చి నలుగురైనటువంటి ఇస్లామీయులు, ముస్లింలు ఈ దేశం మీద తిరుగుబాటు చేసి వచ్చే దండయాత్ర చేసేసి ఈజీగా సునాయాసంగా ఊరక దండయాత్ర చేసి పోవటం, ఆడికి పట్టుకెళ్ళి తింటాం ఎందుకంటే ఒకేసారి వీళ్ళ దేశంలోనే మనం నిలబడతామని చెప్పి వచ్చి పాలకులుగా మారలా, బ్రిటిష్ వాడు వచ్చి మారలా. దీని అంతటికి నీ దగ్గర ఉన్న కుల వ్యవస్థ తాలూకు విభజనే కదా, బలహీనతే కదా. నీకు ఈ దేశాన్ని ప్రేమించే అవకాశం ఉంటే, ఈ భారతదేశాన్ని ప్రేమించేవాడు ఎవడైనా సరే ఈ భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కుల సమస్య. ఆ కుల సమస్య హిందూ మతానికి మూలాల్లో కులం ఉంది. ఆ కులం లేకుండా భారతదేశం నడిచిన పరిస్థితి లేవు. మీరంతా వచ్చి మిమ్మల్ని కూడా తిరిగి రమ్మని చెప్తున్నాను. ఎందుకు రమ్మన్నానంటే ఇది మన దేశం, మన భారతదేశం. ఈ దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. ఈ దేశాన్ని బాగు చేసుకోవాలంటే మనమంతా ఇక్కడే ఉండి కష్టమో నిష్ఠూరమో మన పూర్వీకులు చాలా పోరాటాలు చేసి మన ఇంతదాకా తీసుకొచ్చేసారు. మనం కూడా ఆ పోరాటాలు చేసి ఈ భారతదేశాన్ని కులంతో సంబంధం లేని, కుల అణచివేత లేని, అంటరానితనాలు లేని, ఆడమగ తేడా లేని, అన్ని రకాలుగా మనుషులందరి మధ్యలో మానవ సంబంధాలు కలిగిన గొప్ప భారతదేశంగా మనం తీర్చిదిద్దాలి అంటే దయచేసి ఎవ్వడు ఏ మతానికి, ఏ ప్రాంతానికి, ఏ కులానికి పోనక్కల పని లేదు. మన దేశాన్ని మనం బాగు చేసుకుందాం. మన దేశాన్ని మనం బాగు చేసుకుంటే మన వనరులు మనకున్నాయి. మనం అంతా పంచుకొని తిందాం, మనమంతా కలుసుకొని తిందాం. మన మీదకి వచ్చేవాడితో కలిసి యుద్ధం చేద్దాం. మన దేశాన్ని మనం కాపాడుకుందాం. చివరికి మన దేశాన్ని అఖండ భారతంగా, మన దేశాన్ని సుభిక్షితమైన భారతంగా, పటిష్టవంతమైన భారతంగా, మన దేశాన్ని ఎదురులేని భారతదేశంగా నిర్మించాలి అంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళంతా దయచేసి తిరిగి రండి, హిందూ మతంలోకి రండి. హిందూ మతంలోకి వచ్చి అర్హత సంపాదించండి. హిందూ మతంలోకి వచ్చేసి మేము మళ్ళీ అంటరాని వాళ్ళకి అనిపించుకోవాలి. వాడేవాడు అంటానికి రోజులు మారాయి. కమా నేను వచ్చేసి ఎందుకు ఆడికి వచ్చేసి అంటరాని వాళ్ళు అంటాడు రావాడు. నువ్వు రారా, మీరు రండి. ఎవడెవడిది పోయిన లక్షాది మంది కోట్లాది మంది రండి. మంచి బెరగిద్దాం, నిలబడదాం. ఓట్లు మన చేతిలో ఉన్నాయి. దళిత వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్టీ వర్గాలు ఎక్కడికి పోయారా? మనమంతా కులాన్ని నిరసించే ఓసీ వర్గాలు ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించే అవకాశం మన చేతిలో ఉంది. ఈ అవకాశాన్ని వాడేదో అంటున్నాడని చెప్పేసి వదిలేసి నువ్వు పారిపోవడం మూలంగా దేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వైపుగా మిత్రులారా, సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం. నువ్వు పోతే ఇబ్బంది లేదు, నువ్వు పోయిన కాడ ఉండు, దాన్నే పాటించు. నువ్వు పోయి అక్కడ హిందూ మత ధర్మాల ప్రకారం పాటించుకుంటూ అక్కడ కులాన్ని పాటిస్తానంటే అది ఈ వీళ్ళకి సంబంధించిన సమస్య కాదు, అది నీ సమస్య. ఈ విషయంలో మంచి క్లారిఫికేషన్ ఇచ్చాను ఇంతకుముందే. మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా ఈ వైపుగా ఆలోచించేసి ఒక పటిష్టవంతమైన భారతదేశం నిర్మిద్దాం అనేటువంటి వైపుగా మీరంతా కదిలి రావాలని చెప్పేసి, నిలబడాలని చెప్పేసి, సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని చెప్పేసి, దీని మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సరే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దీన్ని పరిష్కరించుకోవాలని తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు కార్పణ్యాలతో లేసేసి చిన్నాభిన్నం చేయాల్సిన పని లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ మాటల్ని మీరు సహృదయంతో పాజిటివ్గా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఈ భారతదేశానికి మనం ఏమైనా మేలు చేయగలమా? మనం చేయాల్సిన మేలంటూ ఏదైనా ఉంటే భారతదేశంలో కులం లేని సమాజాన్ని నిర్మించడమే, కులానికి అతీతమైన సమాజాన్ని నిర్మించడమే, కులంతో సంబంధం లేనటువంటి హిందువులను నిర్మించడమే, కులంతో సంబంధం లేని బంధుత్వాలు కలిగినటువంటి హిందూ సమాజాన్ని నిర్మించడం అయినా సరే నాకు అభ్యంతరం లేదు. కానీ మనమంతా ఎక్కడికో పోయి ఈ వ్యవస్థని మన వ్యవస్థను మనమే బలహీనపరచుకోవడం సరైనది కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మాటల్ని ఖచ్చితంగా పరిశీలిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంపూర్ణంగా చెప్పారు.